పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. మరి మీరైతే ఒక కార్యకర్త కింద మీరు ఎక్కడో నరసరావుపేట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు. ఎందుకు మీకు ఆయన మీద అంత అభిమానం? మాకు పవన్ కళ్యాణ్ అంటే చిన్నప్పటి నుంచి అభిమానం. ఆయన చేసే మంచి పనులు, ఆయన ఏమీ లేకుండానే ఈ రోజు ఆయన సొంత డబ్బులు అందరికి పంచి వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. రైతులకి సొంతగా ఆయన డబ్బులను పంచుతున్నాడు. ఈ రోజు ఏమీ లేకుండానే అన్ని డబ్బులు ఖర్చు పెట్టి అంత మంచి పనులు చేస్తున్నప్పుడు రేపు ఏదన్నా ఎమ్మెల్యే గెలిచినా, రేపు సీఎం అయినా కూడా రేపు జనాలందరికీ ఏదో ఒక మంచి చేయాలనే మంచి ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి ఆయన డెఫినెట్ గా ఈ ఊర్లో గెలవాలని చెప్పేసి మేమందరం ఆశిస్తున్నాం. అందువల్ల మేము అక్కడి నుంచి నర్సరావుపేట నుంచి ఈ రోజు ఒక రోజు క్యాంపెయిన్ చేయడానికి అందరం కలిసి సుమారు 25 మంది ఇక్కడికి బస్సు వేసుకొని సపరేట్ గా వచ్చాం. సొంత డబ్బులు ఖర్చు డెఫినెట్లీ మేమందరం కూడా ఆయన లాగానే మేమంతా నిజాయితీ పరులుగా ఉన్నాం. కాబట్టి ఈ రోజు జనాలందరూ ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. జనాలందరూ ఆయనకి ఎప్పుడు ఓటేసి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించాలని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మరి ఎలా ఉందండి ప్రజాస్పందన? మీరు ఎక్కడికి వచ్చారు తిరిగి? ఈ రోజు మొత్తం మేము 2 విలేజ్లు చూసాము. ప్రతి విలేజ్ లో కూడా ఆల్మోస్ట్ 90% పవన్ కళ్యాణ్ కి ఓట్లేసి గెలిపిస్తామని చెప్పేసి ప్రమాణం చేస్తున్నారు. మేము చాలా హ్యాపీగా మేమందరం దాన్ని సంతోషంగా స్వీకరించి ఈ రోజు నుంచి ఉత్సాహంగా ఇంకొక రోజు కూడా చేయాలని చెప్పేసి మేము కూడా క్యాంపెయిన్ చేయాలని అందరం రేపటికి కూడా ఇక్కడే ఉండి క్యాంపెయిన్ చేద్దామని ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా అయితే మీరు అన్నట్టే మీ అభిమాన నటుడు గాని, మీ అభిమాన జనసేన నేత గాని, జనసేన గాని ఇక్కడ పిఠాపురం ఎమ్మెల్యే కింద గెలిస్తే అసలు ఎలా ఉంటది అంటున్నారు? మీ ఎక్స్పెక్టేషన్ అభివృద్ధి ఎలా ఉంటది అంటారు? ఇది పిఠాపురాన్ని ఫ్యూచర్ లో ఒక సింగపూర్ లాగా తయారు చేస్తాడని మేము అందరం ఆలోచిస్తున్నాం. సింగపూర్ లో ఎలాంటి జాబులు గాని ఎలాంటి అభివృద్ధి ఉందో అదే విధంగా పిఠాపురాన్ని కూడా అభివృద్ధి చేసి అదే విధంగా జనసేన గెలిచిన అన్ని అసెంబ్లీ సీట్లను, అదే విధంగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ గెలిచిన అన్ని అసెంబ్లీ సీట్లను ఇదే విధంగా డెవలప్ చేస్తారు. దీనికి నరేంద్ర మోడీ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు కూడా అది ఆయనకి సపోర్ట్ గా చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? ఇంకా చెప్పనక్కర్లేదండి. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు బస్సు కుదుపులు రాగానే ఆంధ్రాకి వచ్చాము అనుకున్నాం. యాక్చువల్ గా తెలంగాణలో నుంచి ఆంధ్రాలోకి వస్తే ఎలా ఉంటదో ఆ విధమైన కుదుపులు కనిపించినాయి. కుదుపులు కనిపించగానే నిద్ర లేకుండా ఆంధ్రాలోకి వచ్చామా అనుకున్నాం. అంటే ఆంధ్రాలో ఆ విధమైనటువంటి గతుకుల రోడ్లు అలాంటివి ఉన్నాయి. కాబట్టి ఆంధ్రాలో పరిస్థితి ఇలా ఉందని చెప్పేసి రోడ్లు చూసేటప్పటికి మీకు అర్థమైపోయింది ఆయన పరిపాలన ఎలా ఉందనేది. అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి పరంగా ఈ 5 ఏళ్ళు అభివృద్ధి పరంగా చూస్తే ఏ విధమైన అభివృద్ధి లేదు. రోడ్లు చూసాము, అదే విధంగా పంటలు చూసాము, వర్షాలు లేవు, గతుకుల రోడ్లు. పవన్ కళ్యాణ్ వస్తుంటేనే రోడ్లన్నీ పూడ్చారు తప్పితే వాళ్ళు సొంతంగా రోడ్లు పూడ్చడం అనేది లేదు ఇంతవరకు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటేనే అక్కడ రోడ్లు అన్ని పూడ్చి రోడ్లను మరమ్మతులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన నెంబర్ 1 గా చేశారు. రెండోసారి అవకాశం ఇచ్చుకోవడం అంతకన్నా బెటర్ గా చేస్తానంటున్నారు. మీరేమంటారు దానికోసం? ఏందండి చేసేది? ఒకసారి చూస్తేనే ఈ విధంగా అందరం కార్లు రిపేర్లు చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా రెండోసారి ఆయన అభివృద్ధి చేస్తే పైన హెలికాప్టర్లు కూడా కింద పడే పరిస్థితి ఉంటది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి అంత అభివృద్ధి చేశారు, 99% సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. మరి సంక్షేమ పథకాల మీద ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఏమీ లేదండి. మన డబ్బుల్నే మనకి తీసుకొని మనం కట్టిన ట్యాక్స్ రూపంలో మనం కట్టిన డబ్బుల్నే తీసుకొని మళ్ళీ వాటిని సంక్షేమ పథకాల రూపంలో మార్చి ఇస్తున్నాడు. అంతేగాని ఆయన సొంత డబ్బులు తీసుకొచ్చి ఎవరికి పంచలేదు. ఈ ట్రిప్ ఏమి లేదండి. ఈ తడవ అందరూ గుర్తించారు. అందరూ దానికి తగ్గట్టుగానే రేపు బుద్ధి చెబుతారు ఆయనకి. అందరూ కలిసి జనసేనకి, తెలుగుదేశం మరియు బీజేపీకి ఉమ్మడి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైంలో చెల్లి గారు వ్యతిరేకం అయిపోయారు. కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిపోయి ఆవిడ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తల్లి గారు ఎక్కడ ఉన్నారో తెలియట్లేదు. మరి ఏంటంటే మీ బిడ్డను ఎవరు పట్టించుకోకపోతే ఎలా సీఎం అవుతాడు అంటారు ఆయన? అంటే ఆయనకి ఎవరు సపోర్ట్ చేస్తలేదండి. కానీ సింగిల్ గా వస్తున్నాను, 175 స్థానాలు నేనే గెలుస్తానని చెప్పి బలబుద్ధి చెప్తున్నారు. పోయిన ఎలక్షన్లప్పుడు వాళ్ళ అమ్మగారు పక్క నుండి ముద్దులు పెట్టేసి ఆయన్ని సీఎం గా చేసింది. ఈ రోజు వాళ్ళ అమ్మగారు ఎలక్షన్ రాగానే ఎక్కడికో వెళ్ళిపోయింది. అందరికీ తెలుసు ఆ విషయం. అదే విధంగా చెల్లి గారు కూడా దూరం అయిపోయి ఆయన ఇంట్లో నుంచి బయటికి నెడితే బయటికి వెళ్ళిపోయి ఆమె సొంతగా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యి ఇప్పుడు జనాలు ఆమెకు చేసినటువంటి
దుర్మార్గ పనులని అందరికి తెలియజేస్తుంది కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్స్ లో అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెబుతారని మేము అందరం ఆశిస్తున్నాం. అది బుద్ధి చెప్తారంటారు. ఫైనల్ గా అయితే మీరు జగన్మోహన్ రెడ్డి గారు 2వ ఛాన్స్ అడుగుతున్నారు, మీరు అయితే ఇస్తారా ఎవరు? ఒక్క మాట చెప్పండి. నాకు తెలిసి ఎవరని మేము ఆశిస్తున్నాం. ఎవరు ఎలా ఉంటది ఇప్పుడు మీ అదృష్టమో దురదృష్టమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు అనుకోండి, మీరైతే ఏం చేస్తారు? అదే ఇప్పుడు డిజిటల్ పేపర్స్ ఇప్పుడు మన పొలాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మన ఇంటికి మన పేపర్స్ వచ్చాయి ఒకప్పుడు. కానీ రెండోసారి సీఎం అయితే ఆయన మనకి వచ్చేది ఓన్లీ జిరాక్స్ పేపర్లే వస్తాయి. కాబట్టి దాన్ని ఆలోచించి అందరూ ఏ స్టేట్ లోని కూడా ఇన్నాళ్ళలో మీరు పుట్టి పెరిగిన కానించి ఎక్కడా కూడా ఏ గవర్నమెంట్ ఎవరు పరిపాలించినా కానీ మీ ఆస్తులు అట్లా పేపర్లు వాటి డాక్యుమెంటరీ సంబంధించినవి వాటి మీద ఆయన ఫోటో ఉండాలి, ఆ ఆస్తి పేపర్లు కూడా ఆయన దగ్గరే ఉండాలనేటువంటి ఏదో రూల్ తీసుకొచ్చారంట. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అది 100% తప్పండి. అది కరెక్ట్ కాదు. ఈ రోజు పేదవాళ్ళు ఎంతో మంది కష్టపడి ఆ సెంటు 2 సెంట్లు లేదా ఎకరం పొలం వల్ల కొనుక్కుంటున్నారు. ఆ కొనుక్కున్న పొలాన్ని వాళ్ళు సొంతంగా అమ్ముకోవటానికి కానీ వాళ్ళ బిడ్డలకు రాసిచ్చడానికి కానీ వాళ్ళ దగ్గర పేపర్లు లేకపోతే రేపు గవర్నమెంట్ దగ్గరికి పోయి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళ జిరాక్స్ పేపర్లతో తీసుకొని వస్తే ఎవరు వాళ్ళ దగ్గర కొనుక్కోరు. కాబట్టి జనాలందరూ ఆ విషయాన్ని గమనించి దానికి వ్యతిరేకంగా ఓటేయాల్సిందని అందరినీ కోరుతున్నారు. ఇప్పుడంటే చాలా మంది ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు వచ్చిన తర్వాత సచివాలయాలు కానీ కోర్టులే కానీ పోరంబోకు స్థలాలు కానీ ప్రభుత్వ ఖాళీ భూములు కానీ ఏవి దొరికితే తాకట్టు పెట్టేశారు. రేపు పొద్దున్న ఈ డాక్యుమెంట్లు అన్నీ ఆయన దగ్గర ఉంటే అవి కూడా ఏ బ్యాంక్ లో తాకట్టు పెట్టేసి ఎక్కడొక్కడ అప్పు తెచ్చేస్తాడని అంటారు. మరి మీరేమంటారు దానికోసం? అది 100% జరిగింది. అది వాస్తవం. అది 100% అదే జరిగింది. మన ఆస్తి మన దగ్గర ఒరిజినల్ పేపర్స్ ఉన్నప్పుడే మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. మన పేపర్లు గవర్నమెంట్ దగ్గర ఉంటే గవర్నమెంట్ ఆస్తులే తాకట్టు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మన ఆస్తులు తాకట్టు పెట్టరని గ్యారంటీ ఉంది. కాబట్టి మనందరం గమనించి రేపు వచ్చే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అదేవిధంగా కూటమి పార్టీ అభ్యర్థులను అందరినీ గెలిపించాలని కోరుకుంటారు. ఇప్పుడు మీరు ఎక్కడో నర్సారావుపేట నుంచి వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ప్రజలు అయితే మంచి స్పందన ఇచ్చారు కదా, మీరైతే మీ అంచనా బట్టి వాళ్ళు మాట్లాడిన దాన్ని చూసిన దాన్ని బట్టి అసలు ఎంత మెజార్టీ వస్తుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారికి ఈ తర్వాత పిఠాపురంలో నాకు తెలిసి 50 నుంచి 80,000 ఓట్ల మెజార్టీతో వస్తుందని మేము అందరం గమనించాము. ఈ రోజు తిరిగిన దాన్ని బట్టి 80,000 మెజార్టీ తగ్గకుండా వస్తుందని మేము గమనించాము. మరి చాలా మంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ అనౌన్స్మెంటే లెగ్గేశారు, మాకెందుకు వచ్చిందంట, జస్ట్ ఓన్లీ మేము మెజారిటీ కోసం చూస్తున్నాం, 1,00,000 మెజారిటీ లేదే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా మేము చూడలేమన్నట్టు మాట్లాడుతున్నారు. అవును, మీరేమంటారు దానికోసం? అది కూడా కావచ్చు. ఇంతకు ముందు వచ్చినటువంటి సీఎంలకు వచ్చిన మెజార్టీ కంటే కూడా అత్యధికంగా ఇప్పిస్తామని చెప్పేసి చాలా మంది జనం మెజార్టీ వస్తుందని చెప్పేసి ఈ పిఠాపురం జనాలందరూ ఆశిస్తున్నారు. ఫైనల్ గా అయితే మీరు అంత దూరం నుండి వచ్చి కష్టపడి ఇక్కడ ప్రచారం చేస్తారు, ఒక్కరోజు ప్రచారం కింద మీరు మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రచారం చేస్తారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మేమే కాదండి, ఈ విధంగా మాలాగానే చాలా ఊర్ల నుంచి చాలా దూరం నుంచి చాలా మంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని బస్సులు కార్లు సొంతగా డబ్బులు ఖర్చు పెట్టుకొని వచ్చారు. ఈ రోజు మేము అంత దూరం నుంచి వచ్చింది కూడా ఆయన మీద అభిమానంతో. ఈ పిఠాపురం ప్రజల మనోగతాన్ని తెలుసుకోవాలని, ఎంత మెజార్టీ వస్తుందని మేము టీవీలో చూడటం కాదు, ప్రత్యక్షంగా వచ్చి చూడాలనే ఉద్దేశంతోనే మేము అందరం కలిసి సుమారు 20 నుంచి 25 మంది ఒక బస్సు వేసుకొని వచ్చి ఈ రోజు అందరం సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఎడకొచ్చేసి మేము అందరం గమనించింది ఏంటంటే సుమారు 70 నుంచి 80,000 మెజార్టీ వస్తుందని మేము అందరం గమనించాము. అదే విధంగా ఇంకా మెజార్టీ పెంచాలని చెప్పేసి ఈ పిఠాపురం ప్రజలందరినీ కోరుతున్నాం మా అందరి తరఫున.